ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం, అందరికీ స్వాగతం. ఆప్కి అదాలత్లో ఈరోజు వచ్చే అతిథి గవర్నమెంట్లో ఉన్న ఎంతో యాక్టివ్గా ఉన్న మినిస్టర్లో ఒకరు. గవర్నమెంట్లో ఏదైనా సమస్య వచ్చినా, అలాగే పార్టీలో సమస్య ఏదైనా వచ్చినా దాన్నెంతో సురక్షితంగా దాన్ని డిఫెండ్ చేయడం కోసం ముందుగా ఈయనే రంగంలోకి దిగుతారు. ప్లీజ్ వెల్కమ్ యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్. తర్వాత ఆప్కి అదాలత్లో ఈరోజు వచ్చే జడ్జ్ సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ దేవ్. మనం కార్యక్రమం ప్రారంభించడానికి ముందు, ఆరోపణలు అడగడానికి ముందుగా కార్యక్రమం ప్రారంభించడానికి మన జడ్జి గారి దగ్గర మనం అనుమతి తీసుకుందాం. అనుమతినిస్తున్నాను. ఆరోపణలు ఆరోపించడానికి ముందుగా, మిమ్మల్ని ప్రశ్నలు ఎన్నో అడగడానికి ముందుగా పీయూష్ గోయల్ పొలిటికల్ కెరియర్ గురించి మనం తెలుసుకుందాం. ఇండియన్ గవర్నమెంట్ యొక్క సీనియర్ మినిస్టర్ పీయూష్ గోయల్ మోడీ ప్రభుత్వంలో సమస్యల్ని చక్కదిద్దుతారు. పీయూష్ గోయల్ రెస్పాన్సిబిలిటీ లిస్ట్ ఎంతో పొడవుగా ఉంటుంది. పీయూష్ గోయల్ కామర్స్ ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్నారు, కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కి మినిస్టర్ గా ఉన్నారు. అది మాత్రమే కాకుండా టెక్స్టైల్ మినిస్టర్ గా కూడా ఈయన పనిచేస్తున్నారు. పీయూష్ గోయల్ రాజ్యసభలో లీడర్ ఆఫ్ ది హౌస్ గా ఉన్నారు. గడచిన 9 సంవత్సరాల్లో మోడీ గవర్నమెంట్ లో పీయూష్ గోయల్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు. రైల్వే ఇంకా కోల్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. పవర్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. పీయూష్ గోయల్ గవర్నమెంట్ తో కలిసి భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ కి పనిచేయడంలో ఎప్పుడూ కూడా యాక్టివ్ గా ఉంటారు. పీయూష్ గోయల్ 1984లో ఒక సాధారణ కార్యకర్తగా తన రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆయన ఇంటెలిజెన్స్ ఇంకా హార్డ్ వర్క్, డెడికేషన్ వల్ల పీయూష్ గోయల్ 2010లో బీజేపీలో నేషనల్ ట్రెషర్ లాగా ఇంపార్టెంట్ పదవిలోకి వచ్చి చేరారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు పీయూష్ గోయల్ అకాడమిక్ రికార్డ్ ఎంతో బ్రిలియంట్ అయింది. చార్టర్డ్ అకౌంటెన్సీలో పీయూష్ గోయల్ ఆల్ ఇండియా లెవెల్లో సెకండ్ ర్యాంకర్. ముంబై యూనివర్సిటీలో లాలో సెకండ్ ర్యాంకర్ గా ఉండేవారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు పీయూష్ గోయల్ ఎంతో పాపులర్ అయిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా కూడా ఉన్నారు. టాప్ కార్పొరేటర్స్ కి అడ్వైజర్ గా కూడా చేశారు. మేనేజ్మెంట్ స్ట్రాటజీ, దాని గ్రోత్ కి ఎక్స్పర్ట్ గా ఉన్నారు. ఫైనాన్స్ ఇంకా బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్, ఆర్గనైజేషన్ లో ఆయన ఎక్స్పీరియన్స్ తో పెద్ద పెద్ద మినిస్టర్ల బాధ్యతను పీయూష్ గోయల్ ఈ దేశంలోనూ విదేశాల్లోనూ కొత్త బాధ్యతను అప్పగించారు. ఆప్కి అదాలత్లో పీయూష్ గోయల్, ఆయనపై ఆరోపణలు ఆయనే వాదించుకుంటారు. రండి, ఈరోజు కార్యక్రమం మొదలు పెడదాం. పీయూష్ గోయల్ మీద ఆరోపించబడ్డ మొదటి ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో పీయూష్ గోయల్ మీద ఆరోపించబడ్డ మొదటి ఆరోపణ, ఈయన వారసత్వ రాజకీయాలకు ఒక సింబల్. గోయల్ సార్, బీజేపీ ఎప్పుడూ కూడా వారసత్వ రాజకీయాలు మేము నడపం అని అంటూ ఉంటుంది. కానీ మీ మదర్ ఎలక్షన్స్ లో నిలబడి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మీ ఫాదర్ బీజేపీ ట్రెషర్గా పనిచేశారు, రాజ్యసభ మెంబర్గా ఉన్నారు అటల్జీ గవర్నమెంట్లో, ఇంకా ఆయన మినిస్టర్గా పనిచేశారు. దీన్ని మరి వారసత్వ రాజకీయమేనేగా అంటారు? రజత్ గారు, ఫ్యామిలీ రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే, ఒకతను ఏమీ చేయకుండా తిన్నగా వెళ్ళి పదవిలో కూర్చుంటారు. నేను 2008 వరకు మహారాష్ట్రలో ఒక సాధారణమైన, అంటే ముంబైలో ఒక కార్యకర్తగా ఉండేవాణ్ణి. పోస్టర్ అతికిచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేవాణ్ణి. మా అమ్మగారి ఇంట్లోనే ఆ పేస్ట్ తయారు చేసేవారు. ఎందుకంటే అప్పట్లో పోస్టర్ అతికించడానికి గ్లూ కొనడానికి మా దగ్గర డబ్బు ఉండేది కాదు. అందుకనే ఇంట్లోనే మేము పేస్ట్ తయారు చేసేవాళ్ళం. అందుకని రాత్రిపూట పోస్టర్ అందించేవాళ్ళం. నా హ్యాండ్ రైటింగ్ ఏమీ పెద్దగా బాగుండదు, అందుకని వాల్ లైటింగ్ సూపర్వైజ్ చేస్తారు. అక్కడి నుంచి నా కష్టాలు మొదలయ్యాయి. నాకు మా అమ్మ గాని, నాన్న గాని, లేదా మా ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ గాని, లేదా నన్ను తిన్నగా తీసుకెళ్లి పదవిలో ఎవరు కూర్చోబెట్టలేదు. నేనేమడుగుతున్నానంటే 2008లో మీరు మీ నాన్నగారి దగ్గరికి వెళ్లి, నాన్న రాజ్యసభ సీటు నాకు అప్పగించండి అన్నారట.
మీరు నా గురించి బాగా రీసెర్చ్ చేశారు. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా అదాలత్లో ఒప్పుకోవాలి. నాకు కాస్త కోరిక ఉండేది. అదే సమయంలో మా నాన్నగారి టర్మ్ పూర్తయింది. సో అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేశాను. ఆయన ఆ టైంలో వెళ్ళి అద్వానీ గారితో మాట్లాడగలరమని ట్రై చేశాను. అద్వానీ గారు నన్ను స్వయంగా ఇంటికి పిలిచారు. దాదాపు గంట సేపు హీ గైడెడ్ మీ. ఇలా చూడు, నువ్వు గనక నా సీట్లో కూర్చున్నావంటే జీవితం అంతా నీకు ఎప్పుడు కూడా మనసులో ఒకటే ఉండాలి. నేనిక్కడ రాజకీయాల్లో ఉండడం వల్ల నీకు ఈ పదవి దొరికిందని అనిపిస్తుంది. నీ టాలెంట్కి, నీ హార్డ్ వర్క్కి ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు పదవి వస్తుంది. వస్తే రాని, ఒకవేళ రాకపోతే నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది పదవి కోసం కాదు కదా. ఏదో ఒకటి చేయడానికి నీకు ఒక అవకాశమే కదా కావాలి. అది నువ్వు చేసి చూపించు. ఆ తర్వాత కొద్ది రోజుల్లో ఆయనకి క్యాన్సర్ వచ్చింది. హీ పాస్డ్ అవే. అంతే, బాధాకరమైన విషయం. సో నాకు ఆ టైంలో ఆ పదవి రాలేదు. అందుకని నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఒకవేళ నాకు గనక అప్పుడే పదవి వచ్చుంటే ఇవాళ నేను ఈ అదాలత్లో కాన్ఫిడెంట్గా మిమ్మల్ని ఫేస్ చేయడానికి కొంచెం భయపడేవాడిని. అదే నిజం. కానీ మీ మదర్ అందరి దగ్గర పీయూష్ 4 సంవత్సరాల నుంచి క్యాంపెయిన్ చేస్తున్నారు, జనసంఘ్ జెండాని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని కూడా చెప్పారు. అలా ప్రజలందరికీ ఇచ్చారు. ఈ విషయం నేను కూడా చాలాసార్లు విన్నాను. మీరు ఎవరికి ఓటేస్తారని నేను రోడ్డు మీద నుంచి అందరినీ అడిగేవాణ్ణి. నేను నా ఓట్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే వేస్తాను. ఇలా చెప్పి నేను రోడ్లో అందరినీ ఓట్లు అడిగేవాణ్ణి. నిజానికి ఆ టైంలో ఓటంటే ఏంటో కూడా నాకు తెలియదు. కానీ కొంచెం కొంచెంగా మీకు బాగా అన్నీ అర్థమయ్యాయి అనుకుంటా. మీ చిన్న వయసులో మీరు ఏ రాజకీయ నాయకుడి చేతుల్లో ఆడుకున్నారో ఆయన ఒక గురు గోల్వాల్ గర్జీత్, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. ఆయనతో మీరు ఆటలాడి ఆ ఆటలన్నీ బాగా నేర్చుకున్నారు. అది ఖచ్చితంగా నా అదృష్టమనే అంటాను. గౌరవనీయులైన అటల్ గారు మా ఇంట్లో ఉండేవారు. అప్పుడు చాలామంది పొలిటికల్ లీడర్స్ డైమెన్షన్స్ మనకి తెలిసేది కాదు, అర్థం అవ్వదు కూడా. ఆయన చాలా రిజర్వ్డ్ వ్యక్తి. అందుకని ఇంట్లో ఆయన ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడరు. నేను ఒకరోజు మధ్యాహ్నం మా ఇంట్లో లివింగ్ రూమ్లో గోళీలు ఆడుకుంటూ ఉన్నాను, మార్బల్స్. ఆయన అక్కడికి ఎప్పుడొచ్చారో నాకు కూడా తెలీదు. ఆయన అప్పుడు ఆ ధోతి అంతా వేసుకుని అక్కడ కూర్చుని అక్కడున్న ఒక చైర్ మీద కూర్చున్నారు. హీ సా మీ ఫెయిల్. అప్పుడు నేను 2 అడుగుల దూరంలో ఉన్న మార్బుల్ నేను కొట్టలేకపోయాను. అప్పుడైనా నా నుంచి ఆ మార్బుల్ తీసుకుని కొన్ని విషయాలు అలాగే మన మైండ్లో ఉండిపోతాయి. ఆయన ఈ వేలు యూజ్ చేసి ఆ మార్బుల్ని ఇదిగో ఈ విధంగా ఈ వేలుతో 8 అడుగుల దూరంలో ఉన్న మార్బుల్ని కొట్టారు. ఆ రోజు నుంచి నేను ఆయన ఫైన్ అయిపోయాను అనుకుంటాను. చిన్న చిన్న విషయాలు ఒక్కోసారి మనకి చాలా పెద్ద విషయాలు నేర్పిస్తూ ఉంటాయి. మా ఇంటికి పెద్ద పెద్ద నాయకులు వచ్చేవాళ్ళు. వాళ్ళు కార్యకర్త కావచ్చు లేదా లీడర్ కావచ్చు. అందరం కలిసే తినేవాళ్ళం, అందరు కలిసి ఉండేవాళ్ళం, ఒకేసారి కూర్చునేవాళ్ళం. నా లైఫ్లో దొరికిన ఆ ఎర్లీ లెసన్స్ అది ఈరోజు మన ప్రధానమంత్రి అయిన శ్రీ మోడీ గారు యాక్షన్లోకి తీసుకొస్తున్నారు. ఆయన ఆ కట్టుబాట్ల అన్నిటినీ కూడా ఈ దేశ రాజకీయాల్లోకి దించుతున్నారు. అది చూస్తుంటే నేను కూడా ఎక్కువగా ఇన్స్పైర్ అయిపోయాను. అటల్ గారు ఒకసారి మిమ్మల్ని ఆయనతో పాటు ఫ్లైట్లో తీసుకెళ్లారట. అలా 2-3 రోజులు మొత్తం అంతా తిప్పారట. నేనప్పుడు స్టూడెంట్గా ఉండేవాణ్ణి. అప్పుడు స్కూల్ స్టూడెంట్ని. అప్పుడు చాలా బాగా స్కూల్ షూస్ వేసుకుని, డ్రెస్ వేసుకుని అప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. టార్మాక్లో ఆయనప్పుడు ఢిల్లీ నుంచి వచ్చారు. ఆ తర్వాత సంగ్లీ, కోలాపూర్ ఆ చోట్లలో ఆయనకి మీటింగ్ ఉండేది. 4 రోజులు అనుకుంటాను. అప్పుడు ఆయన ఫారిన్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు టార్మాక్ ఎయిర్పోర్ట్లో ఆయన నన్ను నువ్వు ఏం చేస్తున్నావని అడిగారు. నేను కూడా హాలిడేస్ అని చెప్పాను. నాతో రాని నేను వెంటనే తీసుకెళ్ళిపోయారు. ఐ వాస్ టేకెన్ బ్యాక్. ఎందుకంటే నేను ఏ డ్రెస్సు తీసుకెళ్ళలేదు, ఏ అరేంజ్మెంట్స్ చేయలేదు. కానీ నేను ఆయన చిన్నప్పుడు చాచాజీని పిలిచేవాడిని. అదేవిధంగా ఆయన కూడా నా మీద ఎంతో ఆప్యాయతగా ఉండేవారు. ఆయనను ఫ్లైట్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయారు. ఆయనతో పాటు 4 రోజులు గడిపాను. ఇప్పటికి కూడా ఆ కలెక్షన్ అంతా నా కళ్ళ ముందు ఉంది. నేను ఆయనతో ఉన్నప్పుడు మేము ముందుగా వెళ్ళింది కోలాపూర్కే. అక్కడ ఒక షాప్లోకి వెళ్ళి ఆయన నాకు కోలాపూర్ చెప్పులు కొనిచ్చారు, పజామాస్, కుర్తాస్ కూడా కొనిచ్చారు. 4 రోజులు నేను ఆయనతోనే గడిపాను. అందులో ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పాలి, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లతా మంగేష్కర్ మేడం గారి ప్రసంగాలు జరుగుతున్నాయి. సంఘైలో ఒక అవార్డ్ ఫంక్షన్ జరిగింది.
ఆ టైంలో అటల్ గారు దాదాపు గంట సేపు స్పీచ్ ఇచ్చారు. ఆ గంట పూర్తి స్పీచ్ కూడా అందులో పూర్తిగా అసలు ఏమాత్రం రాజకీయాలు లేకుండా ఇండియాలోని సంస్కృతి గురించి, కళల గురించి, ఇండియాలోని మ్యూజిక్ గురించి, ఇండియాలోని పారంపర్యం గురించి ఆయన స్పీచ్ ఇస్తూనే ఉన్నారు. ఆయన ఇచ్చిన స్పీచ్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఈరోజు కూడా చూసారంటే 100వ మన్ కీ బాత్ ప్రోగ్రాం, ప్రధానమంత్రి మోడీ గారి ప్రోగ్రాం చూస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఆ విషయమే గుర్తుకొచ్చింది. మన ప్రధానమంత్రి మోడీ గారు 100 నెలలకి ప్రతి నెల ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చూసారంటే నిజానికి అది ప్రజల మనసులో ఉన్న విషయాలు. అందుకైనా ప్రజల మధ్యలోకెళ్ళి మాట్లాడుతున్నారు. ఆ 100 ఎపిసోడ్లలో ఒక్కసారి కూడా మోడీ గారు పాలిటిక్స్ గురించి ఎలాంటి విషయాలు కూడా ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాం నుంచి అస్సలు తీయలేదు. ఇదేమీ మామూలు విషయం కాదు కదా. మీరు చార్టర్డ్ అకౌంటెన్సీ చదవడం అన్నది మంచి విషయం. అందులో మీరు నెంబర్ 2 ర్యాంక్ తీసుకోవడం కూడా మంచిది. మీరు లా చదివారు. ఎంత చదివిన మీరు ఎందుకని రాజకీయాల్లోకి వచ్చాను అని ఆలోచన ఏమన్నా చేశారా? ఆన్ ద కాంట్రరీ, నిజానికి నాకు తెలిసినంత వరకు ఒకవేళ మీరు ప్రధానమంత్రి మోడీ గారి క్యాబినెట్ చూసారంటే, ఆయన ఓవరాల్ వర్కింగ్ చూసారంటే, ఒక రకంగా చూడాలంటే నిజానికి ఇది నా గుర్తింపు కూడా అని అంటాను. అందుకనే భారతీయ జనతా పార్టీలో ఉన్నత పదవిలో ఉన్నవాళ్లు, ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, లేదా అమిత్ షా గారు కానివ్వండి, లేదా రాజ్నాథ్జీ, అందరూ కూడా ఒక విధంగా దేశానికి సేవ చేయడానికి కొత్త టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి, డిజిటల్ ప్రపంచంలోని ప్రయోజనాల్ని రెగ్యులర్ పనుల్లోకి ఎలా అమలులోకి తీసుకురావాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో మోడర్నైజ్ విషయాలు త్వరగా రావాలని పోరాడుతున్నారు. మీరే ఆలోచించి చూడండి. BS6 బండి స్టాండర్డ్, అది ఎన్విరాన్మెంట్కి చాలా మంచిది. యూరోప్ ఇంకా అమెరికా రీసెంట్గానే లాంచ్ చేశారు. అది కూడా ఇండియాలో చేసేశారు. ఒకనొక కాలంలో ఫారిన్లో లాంచ్ అయ్యి 20 సంవత్సరాల తర్వాత ఇండియాలో లాంచ్ అయ్యేది. కానీ ఇప్పుడు చూడండి, 5G టెక్నాలజీ చాలా డెవలప్డ్ దేశాల్లో ఇది చేయడానికి ముందే ఇండియాలో మొదలు పెట్టేశారు. ఇవాళ అన్ని దేశాల్లోనూ ప్రధానమంత్రి మోడీ గారు ఆయనే స్వయంగా వీటన్నిటిని ఇండియాలో ఎలా లాంచ్ చేయాలో చూసుకుంటున్నారు. చాలా రకాల విషయాల్లో ఇవాళ భారతదేశపు ప్రజల్లో ఒక రకమైన నమ్మకం వచ్చిందని చెప్పొచ్చు. ఈ నమ్మకం రావడానికి కారణం ఎవరిని చూశారంటే, ఇంత పెద్ద బాధ్యత తీసుకున్న మన మోడీ గారనే నేను అంటాను. దాంతోపాటు ఆయన స్వయంగా ఆయన పనులని చేసుకునే విధానం, కొత్త ప్రాసెస్, కొత్త పనులు చేసుకునే విధానాలన్నీ కూడా నాకు తెలిసినంత వరకు ఆయన ఒక మేనేజ్మెంట్ గురువులా కానీ పనిచేస్తున్నారు. కేజ్రీవాల్ ఈయన 4th పాస్ అని అన్నారు. ఆయన డిగ్రీ గురించి ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు. ఆయన డిగ్రీ మొత్తం వెబ్సైట్లో ఉంది. నాకు తెలిసినంత వరకు మోడీ గారి పని మాత్రమే మాట్లాడుతుంది. మీరే బాగా ఆలోచించి చూడండి. అంటే అసలు విషయం ఏముందని అమెరికాలోని కామర్స్ సెక్రటరీ వాళ్లే ఈ విషయాన్ని చెప్పారు. ఏమన్నారంటే, నేను ప్రధానమంత్రి మోడీ గారిని కలిసినప్పుడు మా డిస్కషన్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కామర్స్ టెక్నాలజీ అండ్ మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్, మిషన్ లెర్నింగ్, మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నారట. వాళ్ళు దీని గురించే మాట్లాడుకున్నారు. ఇంత బ్రాడ్ ఆలోచనలు, మోడర్నైజ్డ్ థింకింగ్, ఈయన దగ్గర ఇవన్నీ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మనందరి చార్టర్డ్ అకౌంటింగ్, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ డిగ్రీ కన్నా ఆయన ఆశయం చాలా గొప్పదనే అంటాను. ప్రేక్షకుల్లోంచి ఎవరన్నా 2 ప్రశ్నలు అడగచ్చు. మీరు ఎక్కువ పూజ పునస్కారాలు చేశారు, అది మేము చూసాం. సో నా ప్రశ్న ఏంటంటే, మీరు ఆంజనేయ భక్తుడా? అవును, నేను ఆయన భక్తుణ్ణే. ప్రతి మంగళవారం నన్ను మీరు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడిలో చూడొచ్చు. అది కనాట్ ప్లేస్లో ఉంది. ప్రతి శనివారం న్యాయమార్గ్లో ఒక ఆంజనేయర్ గుడి ఉంది. ఈ 2 గుళ్లలో మీరు నన్ను మంగళవారం ఇంకా శనివారం పూట చూడొచ్చు. మిస్ అవ్వకుండా వస్తుంటాను. ఈ ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ మన గుళ్ళు కనుక ఉన్నాయంటే నేను తప్పకుండా ప్రయత్నించి అక్కడికి వెళ్ళి తీరుతాను. లండన్లో ఉన్న స్వామి నారాయణ గుడికి వెళ్ళాను, సిడ్నీలో ఒక గుడికి వెళ్ళాను, దేశంలో ఉన్న చాలా గుళ్ళకి వెళ్ళాను. ఒకసారి వాషింగ్టన్లో
గుడి వెతుక్కుంటూ అలా గంటసేపు గడిచింది. ఆ గుడి చాలా దూరాన ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్లాలో ఏమీ అర్థం కాలేదు. కానీ మేము గంటసేపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. ఆ దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలనేదే నా కోరిక. మన దేవుడు ఆంజనేయ స్వామి, ఆయన కష్టాలన్నింటినీ తీర్చే స్వామి. ఒకవేళ మనం దేశంలోని సమస్యలు తీర్చగలిగితే, అంతేకాకుండా సమస్యలకి విముక్తి కలిగించావంటే నేను ప్రజలకి ఇంకా బాగా సేవలు చేసుకోగలనని నమ్ముతున్నాను. ఇప్పుడు గనుక మీరు చూశారంటే కర్ణాటక ఎలక్షన్లో హనుమాన్ ఎంటర్ అయ్యారు. దీనివల్ల కాంగ్రెస్ ఎంతో భయపడుతోంది. ఇలా చూడండి, హనుమాన్ హోమ్లీ ప్రెసెంట్ అన్ని చోట్లలో ఉంటారు. కానీ కర్ణాటక ఆయన పుట్టిన చోటు. ప్రజలకి హనుమాన్ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ముందుగా వాళ్ళు ఆ దేవుడు రాముణ్ణి లాక్ చేయాలని అనుకున్నారు. రామ్ సేతు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు అసలు రామ్ సేతు అనేదే లేదని అన్నారు. రాముడు పుట్టిన చోటు గురించి సమస్య వచ్చినప్పుడు ఆయన పుట్టిన చోట్లోనే ఆయన గుడిని కట్టకూడదు, ఆయనకి ఆరాధనలవి జరగకూడదని చాలా సమస్యలు క్రియేట్ చేశారు. ఆ రోజు వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేసినప్పుడు బజరంగ్ దళపతి, బజరంగ్ అంటే ఏంటి? ఆంజనేయుడు దేవుడి మీద నమ్మకం పెట్టిన వాళ్ళు, అదీ కాకుండా సోషల్ సర్వీస్ చేస్తున్న ఒక మంచి ఆర్గనైజేషన్ అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ఇదే విధంగా హిందూ సెంటిమెంట్స్ ని మళ్లీ బాధ పెట్టాలని ప్రయత్నిస్తే శాంతి భద్రత ఉండకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. సమాజంలో ఉన్న వాళ్ళందరినీ విడదీయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సమాజంలో వాళ్ళు వైలెన్స్ ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భారతదేశంలో ప్రజలందరూ చాలా తెలివైన వాళ్ళు. కాంగ్రెస్ పనులన్నీ కూడా మన దేశపు ప్రజలు చూస్తున్నారు. 2014లో 44 సీట్లలో వాళ్ళు ఓడిపోయారు. ఆ తర్వాత వాళ్ళు రాలేకపోయారు. మన దేశంలోని ప్రజలు మన దేశాన్ని పెద్ద సమస్య నుంచి కాపాడారు. ఇక మీదట కూడా ఆంజనేయుడు దేవుడు ఫీలింగ్స్ అన్నీ కూడా మన ముందే ఉన్నాయి. నాకు బాగా నమ్మకం ఉంది. మన దేశంలో ఎలాంటి ఇబ్బందులు, అలాగే కర్ణాటకలో కూడా ఎలాంటి సమస్యలు రావని చెప్పగలను. కాంగ్రెస్ బజరంగ్ దళ్లో పీఎఫ్ఐతో కలిసి మాట్లాడడంలో తప్పంటారా? వాళ్ళు తప్పు చేశారని మోడీ గారు కనిపెట్టేశారు. ఇప్పుడు కర్ణాటక మొత్తం హనుమాన్ చాలీసా చదువుతున్నారు. ఇలా చూడండి సార్, కాంగ్రెస్లో వాళ్ళ తప్పుని చెప్పను, కానీ వాళ్ళ ఉద్దేశం అలాంటిదనే చెప్పాలి. కాంగ్రెస్ ఉద్దేశం ఏంటో మనం చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం. ఎవరైనా ఎలక్షన్లో ఓడిపోయారంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ని బ్లేమ్ చేస్తారు. వాళ్ళు ఏదైనా కేసులో ఓడిపోయారంటే వాళ్ళప్పుడు న్యాయస్థానం మీద లేదా కోర్టు మీద తప్పులెత్తి చూపిస్తున్నారు. వాళ్ళు చేసే పనుల వల్ల, వాళ్ళ యాక్షన్స్ వల్ల పార్లమెంట్లో ఉన్న వాళ్ళ ఎంపీస్ అందరూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేశంలోని పార్లమెంట్ని తప్పడుతున్నారు. అలాగే వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో కాంగ్రెస్కి సంబంధించినంత వరకు మీ మైసెల్ఫ్, ప్రధానమంత్రి మోడీ గారికి సంబంధించినంత వరకు నేను కాదు, మనం ఇద్దరు ఆలోచనలు కూడా ఇవే. ఇంకో ప్రశ్న అడగచ్చు. సార్, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు రాజకీయాల్లో ఉన్నారు, మినిస్ట్రీలో ఉన్నారు. ఒకవేళ మీరు రాజకీయాల్లో లేకపోతే ఎందులో ఉండేవారు? ఇలా చూడండి, మీరు గనక నా దారిలో చూసారంటే, నేను గనక చరిత్రలోకి వెళ్ళానంటే 1988లో నా CA లా 2 పూర్తి చేశాను. 87లో నేను 2 పూర్తి చేశాను. 88లో నేను కూడా ప్రెస్టీజ్ యూనివర్సిటీలో వాంటన్లో సీటు కోసం నేను అక్కడ అప్లై చేశాను. నాకు అక్కడ PhD సీట్ దొరికింది, PhD స్ట్రాటజీ. అప్పుడు ఆ సమయంలో నా పనుల వల్ల అక్కడ కొన్ని కొత్త ఫ్యాక్టరీలు కట్టారు. ఫ్యాక్టరీస్ రావడం మొదలయ్యాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మేము మొదలు పెట్టాం. ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడే ఒక చిన్న ఫ్యాక్టరీ మొదలు పెట్టాను. దాని ధర 19,18,000. ఇదే ఆ ప్రాజెక్ట్ పూర్తి కాస్ట్. అది కూడా మా నాన్నగారి పెన్షన్ నుంచి డబ్బులు వచ్చాయి. ఒక ప్రావిడెంట్ ఫండ్ వచ్చింది, ఆ పెన్షన్ని కమ్యూట్ చేశారు. ఒక లివింగ్ క్యాష్ వచ్చింది, అది నా క్యాపిటల్గా మారింది. ఆ తర్వాత నేను ఆ ఫ్యాక్టరీ నడిపాను. తర్వాత కొన్ని సమస్యలు రావడం వల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. ఒకవేళ నేను గనక అక్కడికి వెళ్ళుంటే, చదువుంటే, బహుశా నేను ప్రొఫెసర్ అయిండేవాడినేమో. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఉంటే ఎన్నో కోట్లు సంపాదించేవారుగా. ఇలా చూడండి, మీరు చెప్పింది నిజమే. ఒక ఇన్వెస్టర్ బ్యాంకర్గా నేను బాగానే సంపాదించాను, చాలా సక్సెస్ దక్కించుకున్నాను.
కానీ నాకు తెలిసినంత వరకు ఈనాటికి నా బలం అదేనంటాను. ఎందుకంటే నా ఫ్యామిలీ ఖర్చులు, నేనే నా కుటుంబాన్ని చూసుకుంటున్నాను, నా పిల్లల చదువులు, అండ్ నాకు ఎలాంటి దిగులు లేదు ఎందుకంటే నా దగ్గర ఒక మంచి క్యాపిటల్ ఉంది గనక. చూసారంటే నేను 2010 నుంచి ఈ డొమైన్లో ఉన్నాను, పార్లమెంట్ మెంబర్నయ్యాను. మీరు చూడండి, నేను చాలా సంవత్సరాలుగా నేను కేవలం దీని మీదే కాన్సంట్రేషన్ పెట్టాను. దాంతోపాటు అవసరాలు వచ్చినప్పుడు, దాంతోపాటు ఎలక్షన్స్ వచ్చినప్పుడు, మీటింగ్ జరిగినప్పుడు ఈ పనులు కలిపి చూసుకున్నాను. కానీ నాకు అవకాశం వచ్చింది మన ప్రధానమంత్రి మోడీ గారి వల్లే అని చెప్పాలి. ప్రజలకి సేవలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించారు నాకు. అప్పటి నుంచే నేను పూర్తిగా నాకు వచ్చే ఇన్కమ్ ఆగిపోయింది, కానీ నా దగ్గర క్యాపిటల్ ఉండింది కాబట్టి నేను ఒక మంచి జీవితాన్ని గడపగలిగాను, కుటుంబాన్ని నేను చూసుకోగలిగాను. నేను మా పిల్లలకి మంచి చదువులు అందించాను, అలాగే వాళ్ళని బాగా చూసుకోగలిగాను కూడా. అంతేకాదు సమాజ సేవ కోసం నేను ఇవాళ పూర్తిగా అంకితం అనే చెప్పచ్చు. కానీ మీరు ముంబైలో ఉన్నారు, చూడ్డానికి ఎంతో హ్యాండ్సమ్ గా ఉంటారు, సినిమాలన్నా కూడా మీకెంతో ఇంట్రెస్ట్, అయితే హీరో కావచ్చుగా మీరు? నాకు సినిమాల మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువనే చెప్పాలి. అదీ కాకుండా సంతోషకరమైన విషయం ఏంటంటే నేను 3 Idiots లాగా కాదు. నేను ఎప్పుడూ కూడా ఒక రాంగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళను. నాకు యాక్టింగ్లో అసలు ABCDలు కూడా రావు. నా డైలాగ్ డెలివరీలు చూసారంటే చాలా దారుణంగా ఉంటాయి. చూసారంటే నా గొంతులో కూడా ఒక ప్రాబ్లం ఉంది. అందుకని పొరపాటున కూడా సినిమాలో యాక్ట్ చేయాలన్న కోరిక నాకు లేదు. దానికి కలలు కనలేదు, ఆ కోరిక కూడా లేదు. ఇప్పుడు నేను ఏ పని అయితే చేసుకుంటున్నానో ఆ పని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా జీవితంలో నాకున్నదిలా ఒకే ఒక లక్ష్యం, ప్రధానమంత్రి మోడీ గారికి ఎలా అయితే ఒక గట్టి ఉద్దేశం ఉందో అదే విధంగా రాబోయే 25 సంవత్సరాల్లో ఇండియాని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి. ఈ దేశంలో అందరినీ ధనవంతులుగా మార్చాలని అనుకున్నారాయన. ఇప్పుడు మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ బ్రేక్ అయిన తర్వాత మనం పీయూష్ గోయల్ యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్తారో చూద్దాం. ఇక్కడే ఉండండి. ఆయనకి సంబంధించి భోజనమో లేదా జీవితమో తినడానికి మాత్రమే కాదు, మనల్లో మీరు చూసారంటే నేను ఎప్పుడు కూడా ఈ విషయంలో నన్ను నేనే నేరస్తుడని అంటూ ఉంటాను. ముంబైకి వెళ్ళి పావుబజ్జీ తినకపోతే నాకు సంతోషం అన్నది ఉండదు. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఆప్కే అదాలత్లో మనం ప్రశ్నలు అడుగుతోంది పీయూష్ గోయల్ని. ఆప్కే అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో పీయూష్ గోయల్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఈయనకు ఎంతో త్వరగా కోపం వస్తుంది అని. పీయూష్ సార్, మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు పేరెంట్స్ మీకు హ్యాపీ అని పేరు పెట్టారట. కానీ హ్యాపీ సార్ ఇప్పుడు అంత హ్యాపీగా లేదు కదా? మీ ఆఫీసర్స్ బాగా నన్ను తిడతారు. చూస్తుంటే అలా అనిపిస్తుందా మీకు? రజత్ గారు, ఈ దేశం ప్రజల దగ్గర నుంచి అలాగే మీ నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఆఫీసర్ల మీద నమ్మకం ఉంది, నా మీద నమ్మకం ఉంది. మేమందరం కూడా కొలీగ్సే. చాలా సంవత్సరాల పాటు ఈ దేశం ఎంతగానో పోరాడింది, చాలా కష్టపడింది. కొన్ని చిన్న చిన్న విషయాలకు కూడా ఈ దేశం చాలా భయపడాల్సి వస్తుంది. ఒక చిన్న విషయం, దేశంలో అందరిళ్లలోనూ కరెంట్ ఉందని మనం చెప్పలేం. ఒకవేళ మేము అది కూడా చేయలేకపోతే కోట్ల మంది పిల్లలు కరెంట్ లేకుండా చాలా కష్టాలు పాలవుతున్నారు. అలాంటి విషయాల్ని మీరు అధికారుల దగ్గర డీల్ చేస్తున్నారు. అధికారుల్ని వెంటనే యాక్షన్ తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఊరంతా కరెంట్ ఉండాలి, అందరిళ్లలోనూ ప్రజలందరికీ అన్నీ దొరకాలి కదా. ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే, అంటే లంచం అనే పదం వినిపిస్తే కోపం రావడం సహజమే కదండి. మీరు అందరి ఇళ్లకి కరెంటుని ఇచ్చారు, అది నిజం. నాకు అందులో ఎమోషనల్ కనెక్ట్ ఉంది. నేను కూడా రైల్వే స్టేషన్లో ఆ వెలుగులో చదువుకున్నా. అప్పుడు మీ నాన్నగారు వేద్ గారు, ఆయన నాకు బాగా తెలుసు. అప్పుడు ఆయన ఏమన్నారంటే ఆయన ఇంట్లో కూడా కరెంట్ లేదని, ఆయన రైల్వే స్టేషన్లో చదువుకున్నారట. ఒక చిన్న ఇంట్లో అంబాలనే ఒక ఊరుంది కదా, అక్కడ నా కుటుంబం ఉండేది. అక్కడ ఆ టైంలో కరెంట్ అనేదే ఉండేది కాదు. సో స్ట్రీట్ లైట్స్లో, కొన్ని సమయాల్లో రైల్వే స్టేషన్లలో ఇలాగే ఆయన చిన్నప్పుడే స్కూలింగ్స్ చేశారు. ఆ తర్వాత ఆయన బనారస్కి వెళ్ళి ఇంజనీరింగ్ చేసే అవకాశం ఆయనకి దక్కింది. ఆ సమయంలో ఆయనకి ముంబై వాళ్ళు స్వాగతం పలికారు. ముంబై ఆయన్ని పూర్తిగా సొంతం చేసుకుంది. ముంబై సిటీ ఆఫ్ డ్రీమ్స్.
ఆయనకి ముంబై ఎన్నో అవకాశాలు కల్పించింది. ఈ రకంగానే చాలా పెద్ద డెవలప్మెంట్ జరిగింది. చూసారంటే స్వాతంత్రం దొరికిన 70 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా మనకి ఒక సెన్సిటివ్ ప్రైమ్ మినిస్టర్ దొరికారు. ఆయన మనసులో ఎప్పుడూ ఒక నొప్పుండేది. అదేంటంటే మనమ్మ, మన చెల్లెలు, మన కూతురు ఒక టాయిలెట్ లాంటిది, ఒక చిన్న బేసిక్ అమ్యూనిటీ, బేసిక్ నీడ్ అది కూడా లేకుండా ఉన్నారు. మన దేశంలో 50% భారతీయ ప్రజలు టాయిలెట్ లేకుండానే 2014 వరకు పొదల్లోకి వెళ్లి కానిచ్చడం అనేది చాలా సిగ్గుచేటు విషయం. సిగ్గుచేటు విషయం అంటే ఇది దేశమంతటికీ, మనమందరికీ కూడా. కానీ వంశపారంపర్యంగా ఒక కుటుంబంలోంచి రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వాళ్ళందరికీ ఇలాంటి విషయాలు అసలు అర్థం కాదు. వాళ్ళందరూ ఒక మంచి అట్మాస్ఫియర్లో బతుకుతారు. కానీ మోదీ గారు చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్లో ఆయన జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు. పల్లెటూరులో స్కూల్కెళ్ళొచ్చేవారు. లిటరలీ ఒక మామూలు కుటుంబంలో ఉన్న అన్ని రకాల కష్టాల్ని ఆయన చూశారు. అలాంటి ఒక ప్రత్యేకమైన మనిషి మెయిన్ విషయం ఏంటంటే, ఈ దేశంలో ప్రతి ఒక్కరింట్లోనూ ఒక బేసిక్ టాయిలెట్స్ ఉన్నాయా, అన్ని ఇళ్లలోనూ విద్యుత్ సరఫరా వచ్చింది, డిజిటల్ కనెక్టివిటీ దేశంలోని అన్ని మూలల్లో ఉన్నాయి, రోడ్స్ కూడా అన్ని ఊళ్ళల్లోకి వచ్చేశాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే, ట్యాప్లోంచి నీళ్లు రాని ఇల్లంటూ ఇంకో 2 సంవత్సరాల్లో అసలు ఏవీ ఉండదు. ఒక రకంగా చూసావంటే ఒక మామూలు ప్రజలకి కావాల్సినవన్నీ కూడా ఒక 3 కోట్ల జనాలకి మీకంటూ ఒక సొంత ఇల్లు, 3 కోట్ల మందిని ధనవంతులుగా మార్చారు. అదీ కాకుండా గవర్నమెంట్లన్నీ ఏకమై ప్రధానమంత్రి మోడీ గారి ఇన్స్పిరేషన్ వల్లో లేదా ఆయన పద్ధతుల వల్ల ఇది అందరింటికి వెళ్లి మీరు చేరింది. చేసే పని విషయం అయితే అందరికీ నచ్చలేదు. మీరు ఆఫీసర్స్ని అర్ధరాత్రి పంపుతారు. ఆఫీసర్స్కి మీరు అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసేవారట. అలా చూసారంటే ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడూ మళ్ళీ మా అందరికీ ఒక విషయం చెప్తూ ఉంటారు. మీరు ఎన్ని గంటలైతే పని చేస్తారో మీ అందరికన్నా నేను 1 గంట ఎక్కువ పని చేస్తానని చెప్పేవారు. సమయం చాలా తక్కువగా ఉంది, కానీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దేశం మీద నమ్మకం చాలా ఎక్కువ ఉంది. మన అందరి మీద ప్రజలు చాలా నమ్మకాన్ని ఉంచుకున్నారు. అది మాత్రమే కాదు, చూసారంటే మనం 24 గంటలు అవైలబుల్గా ఉండాలి. అలాంటప్పుడు మీరు చూసారంటే నేను చాలా నా ఇంటర్నల్ విషయాలు, రీడింగ్, ఫైల్స్ అన్నిటినీ నేను నైట్ టైం చూసుకునేవాడిని. టైం కానీ సేవ్ చూస్తే అవుతుంది. ఐపీఎస్, ఐఏఎస్ అందరూ కూడా ఈయన అర్ధరాత్రి పని చెప్తున్నారు, దానికైనా సర్వీసులోకి వచ్చామనుకునేవారు. లేదు, రాత్రి లేపాలన్నది నా ఉద్దేశం నేనేమంటానంటే కాదు. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. అది ఒక పెద్ద నింద మిస్టర్ రజత్ సార్. నాకు తెలిసినంత వరకు ఇవాళ మన గవర్నమెంట్లో పనిచేస్తున్న అందరూ కూడా వాళ్ళ మనసులో ఖచ్చితంగా ఈ విషయం ఉండాలి. మా ఆఫీసర్స్ లేదా మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళు ఈ కొత్త కల్చర్తో కలిసి ఈ కొత్త ఉద్దేశంతో వాళ్ళు సిద్ధమవుతున్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని ప్రజలకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. అల్టిమేట్లీ గవర్నమెంట్ ఆశలతోనో లేదా స్లోగన్స్ వల్ల ఇది జరగదు. కాలం అంతా మారిపోయింది. కాంగ్రెస్ ఉన్న సమయంలో ఒక ఎలక్షన్స్ జరిగేటప్పుడు అనౌన్స్ చేస్తారు, ఇప్పుడు ఈ ఏరియాలో రైల్వే సర్వే జరగబోతుందని చెప్తారు. ఆ తర్వాత ఇంకో ఎన్నికలు వచ్చినప్పుడు ఆ తర్వాత గుర్తుపెట్టుకుని మరీ చెప్తారు ఏది జరగలేదు అని. అది మాత్రం కాకుండా ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ కాబోతుందని అంటారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత చిన్నగా ఒక బడ్జెట్ ఇస్తారు. ఇలా వాళ్ళు చేసి చాలా సంవత్సరాలుగా ఎన్నో ప్రాజెక్ట్స్ అలాగే ఉండిపోయాయి, అస్సలు కదలలేదు. చూడండి, ప్రధానమంత్రి మోడీ గారు ఎలాంటి వారంటే ఆయన ఏం అనౌన్స్ చేస్తారో దాన్ని పూర్తిగా చూసి బాగా ఆలోచించి ప్లాన్ చేసిన తర్వాతే చేస్తారు. ఇవాళ చూసారంటే పిఎం గతి ప్రోగ్రామ్ చాలా మోడర్నైజ్డ్ ప్రోగ్రామ్. అది ఆయన ఒక కొత్త దారి కనిపెట్టారు. దాని ద్వారా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చాలా స్పీడ్గా, చాలా మంచి దారిలో బాగా యాక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ప్లాన్స్ జరుగుతాయి. అప్పుడు రైల్వే సర్వే చేయడానికి 2-3 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు 1 వారం లేదా 2 వారాల్లో పూర్తి చేయొచ్చు. రోడ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా బానే ప్లానింగ్ జరుగుతున్నాయి. మధ్యలో ఎలాంటి ఫారెస్ట్ గానీ లేదా వైల్డ్ లైఫ్ సాంచురీలు గానీ రావట్లేదు. అందుకని ఏ పని ఆగట్లేదు. ఇవాళ మనం ఈ విధంగానే పని చేస్తున్నాం. ఇలాంటప్పుడు మనం ఖచ్చితంగా రాత్రింపగలు పని చేయాలి. ఆఫీసర్స్ అందరూ కూడా ఇందులో సపోర్టివ్ గా ఉండాలి. పీయూష్ సార్, మీరు 9 ఏళ్లుగా మోడీ గారితో పనిచేస్తున్నారు. ఆయన కేబినెట్లో మినిస్టర్గా ఉన్నారు.
అసలు ఆయనకు ఇంత ఎనర్జీ ఉన్న విషయం మీకు బాగా తెలిసిందే కదా. అక్కడ ఎనర్జీ ఆయన సెన్సిటివ్ క్యారెక్టర్లో ఒక భాగం. ఆయన చాలా డిసిప్లిన్డ్ వ్యక్తి. ఒక్కొక్క ప్రాజెక్టులను ఒక్కొక్క ప్రోగ్రాంలో లాంచ్ చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బాగా ఆలోచించి ఎలా చేయాలి, ఎంతసేపట్లో ఇది చెయ్యాలి, ఎలా మనం బాధ్యతల్ని అందరికీ సమానంగా పంచాలి, దాన్ని తర్వాత సూపర్వైజ్ చేయడం. మీకు ఒకే ఉదాహరణకి ఆయన పనిచేసే విధానాన్ని మీకు చెప్తాను. గవర్నమెంట్ కొంటోందంటే, లేదా గవర్నమెంట్ నుంచి ఎవరైనా ఒక పెన్ గానీ పేపర్ గానీ కొంటున్నారు అనుకోండి, లేదా ఏ సర్వీసెస్ ని యూజ్ చేసినా కూడా ఒక్కొక్క పోర్టల్ కి ఒక జెమ్ పోర్టల్ ని మన ప్రధానమంత్రి గారు కాన్సెప్చువలైజ్ చేశారు. పూర్తిగా దీనికి ఒక ప్రాసెస్ జరుగుతూనే ఉంది. గవర్నమెంట్ ఈ మార్కెట్ స్పేస్, దాన్ని జెమ్ అని అంటారు, జెమ్ ప్రాసెస్ ని తీసుకొచ్చారు. ఇప్పుడే అది పూర్తయింది. అది మాత్రమే కాకుండా అందులో 2 లక్షల కోట్లు అందులో జెమ్ ద్వారా గవర్నమెంట్ తీసుకుంది. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 40,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖజానా నుంచి, ఒక రకంగా చెప్పాలంటే అవి ప్రజల డబ్బే, జెమ్ ద్వారా ఆ డబ్బుని సేవ్ చేయగలుగుతున్నామని చెప్తాను. మీరు ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ లీడర్స్ని కలిశారు. ఒక మినిస్టర్గా హెడ్ ఆఫ్ స్టేట్స్ని కలిసినప్పుడు వాళ్ళేమనేవారు? మోడీ ఏం తింటారు అని అడిగేవారా? ఆయన భోంచేసేది కేవలం బతకడానికి మాత్రమే చేస్తారు. ఆయనకి సంబంధించి భోజనమో లేదా జీవితమో తినడానికి మాత్రమే కాదు. మనల్లో మీరు చూసారంటే, నేను ఎప్పుడు కూడా ఈ విషయంలో నన్ను నేనే నేరస్తుడని అంటూ ఉంటాను. ముంబైకి వెళ్ళి పావుబజ్జీ తినకపోతే నాకు సంతోషం అన్నది ఉండదు. మనందరికీ సంబంధించినంత వరకు మనం భోజనంలో టేస్ట్ మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాం. మన ప్రధానమంత్రి గారు ఎంత మినిమం తినాలో దాన్ని ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. మీకే బాగా తెలుసు, నవరాత్రి టైంలో ఆయన నీళ్లు మాత్రమే తాగుతూ 9 రోజులుంటారు. సో ఆయన నమ్మకం, ఆయన బలమైన ఫోకస్, ఆయన ప్రాణాల్ని పూర్తిగా దేశం కోసం అంకితం చేయాలని అనుకుంటున్నారు. ఇదే ఆయన ఎనర్జీలో ఉన్న అతిపెద్ద రహస్యమని చెప్పాలి. మీకు అప్పుడప్పుడు కోపం వస్తుంది, ఆఫీసర్స్ని బాగా తిడతారు. అలాగే మోడీ గారికి కోపం వస్తే మిమ్మల్ని తిడతారా? దీన్ని మీరిది విన్నారంటే చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు ఆయనను ఎప్పుడూ తిట్టలేదు, కానీ చాలాసార్లు నువ్వు తిట్టడం మానేయని ఆయన నాకు అడ్వైస్ చేసేవారు. ప్రధానమంత్రి మోడీ గారు ఆయన విషయంలో తిట్టడం అనేది అసలు ఆయనకి అలవాటే లేదు. ఆయన ఎప్పుడు కూడా అర్థమయ్యేలా చెప్పాలనేది ఆలోచిస్తారు. అది మాత్రమే కాకుండా మీరు ఆయనతో ఎప్పుడైనా మాట్లాడడానికి ప్రయత్నించారంటే, ఎక్కడైనా ప్రెజెంటేషన్ ఇచ్చారంటే, అంటే ఎక్కడైనా మీటింగ్లలో కాన్వర్సేషన్ జరిగేటప్పుడు అక్కడ మన ప్రధానమంత్రి గారు చాలా తక్కువగా మాట్లాడతారు. 5 నిమిషాలు, 7 నిమిషాలు లేదా 10 నిమిషాలే మాట్లాడతారు. ఆయన గంటల తరబడి మాట్లాడారు. విషయం ఏంటంటే ఆయన ముందు ఎవరు కూడా మాట్లాడరు, ఆయన చెప్పేది మాత్రమే అందరూ వింటారు. అలా చూసారంటే ఈ రకమైన చాలా తప్పుడు ఇంటెన్షన్స్ స్ప్రెడ్ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ రజత్ గారు నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ మన దేశపు ప్రజలకి ఆయన మీద కొంచెం కూడా అనుమానం అనేదే లేదు. ఎవరి మనసులోనూ కూడా ఆయన గురించి అసలు అనుమానం అనేదే లేదు. మన భారతీయ ప్రజలు ఆయన పనిచేసే తీరుని చూసుంటారు. అదీ కాకుండా పరీక్ష పే చర్చ అనే ప్రోగ్రాంలో మన యూత్స్తో కలిసి మోడీ గారు వస్తున్నారు. ఆయన వేరువేరు ఫోరంలలో మన ప్రధానమంత్రి గారు చాలా మంది అథ్లీట్స్ ని వెళ్లి కలుస్తున్నారు. అలాగే స్టార్టప్ ఆంటర్ప్రినర్స్ ని కలుస్తున్నారు. అలాగే కొత్త ఇన్నోవేషన్ ని చూస్తున్నారు. అలాగే మన కొత్త ఇండస్ట్రీస్ ని కూడా చూస్తున్నారు. మన రైతులు కూడా వెళ్లి మాట్లాడుతున్నారు. వాళ్ళ అందరి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ప్రధానమంత్రి మోడీ గారు ఇస్ ఎ గుడ్ లిజనర్. ఆయన కొత్త కొత్త ఐడియాస్ ని రాణిస్తున్నారు. అది మాత్రమే కాకుండా ఆయన ఐడియాస్ ని ఎవరి మీద రుద్దరు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారని ఆయనే అడుగుతారు. మీ స్ట్రాటజీ ఏంటని ఆయనే అడుగుతారు. అయితే ఇది కూడా కొంచెం ఆలోచించండి, ఆయనే చెప్తారు. ఒక ప్రోగ్రాం ద్వారా ఆయన ఎవరిని కూడా బలవంతం పెట్టరు. మిమ్మల్ని ఆయన ఫోర్స్ చేయరు. అదే సమయంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఆలోచించమని చెప్తూ ఉంటారు. సరే పీయూష్ సార్, మీరు మోదీ గారి గురించి మాట్లాడారు. అయితే అది వేరే విషయం. అయితే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఆయన గురించి ఏమన్నారనేది ఒక విషయం ఉంది, అది చూద్దాం. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పీయూష్ మీద ఆరోపణలు ఏమిటో మనం చూద్దాం. పీయూష్ సార్, ప్రియాంక గాంధీ ఇప్పుడు కర్ణాటకలో క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే ఆమె ఏమన్నారంటే, దేశంలో చాలా మంది దొంగలున్నారు, కొంతమంది కొట్లను దోచుకుంటున్నారు, కొంతమంది ఇళ్లను దోచుకుంటున్నారు.
కానీ బీజేపీలో ఉన్న నాయకులందరూ కూడా గవర్నమెంట్ను దోచుకుంటున్నారు. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఆప్కీ అదాలత్కి విచ్చేసిన అతిథి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ పీయూష్ గోయల్. ఆప్కీ అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కీ అదాలత్లో పీయూష్ గోయల్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన పార్టీ డబ్బుతో రాజకీయాలు నడుపుతున్నారు అని. పీయూష్ సార్, ప్రియాంక గాంధీ ఇప్పుడు కర్ణాటకలో క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే ఆమె ఏమన్నారంటే దేశంలో చాలా మంది దొంగలున్నారు, కొంతమంది కొట్లను దోచుకుంటున్నారు, కొంతమంది ఇళ్లను దోచుకుంటున్నారు. కానీ బీజేపీలో ఉన్న నాయకులందరూ కూడా గవర్నమెంట్ను దోచుకుంటున్నారు. సార్, నాకు తెలిసినంత వరకు ఇండియాలో దొంగతనం చేసేవాళ్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది, నిజాయితీగా ఉన్నవాళ్ల సంఖ్య పెరుగుతూ ఉంది. ఒకవేళ ప్రియాంక గాంధీ గారికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే ఎవరైనా దోపిడీ చేసుంటారు. ఆ అనుభవంతోనే ఆవిడలా మాట్లాడారనుకుంటాను. అదీ కాకుండా ప్రియాంక గాంధీ ఏం మాట్లాడారంటే, కర్ణాటకలో మా పార్టీయే ఉంది, కానీ బీజేపీ వాళ్ళు మా ఎమ్మెల్యేలను దొంగిలిస్తున్నారని. ఇది కొట్టేయాలని కూర్చున్న వ్యక్తులకి మీరు స్వయంగా టికెట్ ఇస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో మీరు ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నారంటే కర్ణాటకలో ప్రజలు ఒక్క ఎమ్మెల్యేని కూడా వాళ్ళు అస్సలు అంటే ఎంచుకోలేదు. ఇది అస్తమానం జరుగుతుంది కదా. మహారాష్ట్రలో మా వికాస్ అఘాడీ ప్రభుత్వం నడుస్తోంది, మీరు 40 మంది ఎమ్మెల్యేలను దోచుకున్నారు. లేదు, మేము ఎవర్ని కొల్లగొట్టలేదు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ 54 ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేలు ఒక కరప్టెడ్ లీడర్షిప్ నుంచి మాకు విముక్తి కావాలి, ఒక ఫెయిల్డ్ లీడర్షిప్ నుంచి మాకు విముక్తి కావాలి, ఆ గవర్నమెంట్ నుంచి విముక్తి కావాలంటున్నారు. నిజమైన శివసేన నిజంగా 40 మంది ఎమ్మెల్యేలే కదా ఉన్నారు. లేదు, కొంతమంది మన ఇద్దరం మనకిద్దరం అని అనుకునే వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అది వాళ్ళ ఇష్టం, మేము ఎవరిని లాక్కోలేదు. నాకు తెలిసినంత వరకు అక్కడ మిగిలిన వాళ్ళని వాళ్ళు డబ్బిచ్చి సరే, కొనేశారు. దొంగిలించలేదు, 50 కోట్ల రూపాయలిచ్చి కొనేశారు. దీనికి నేను ఏం చెప్పాలి? అదే నేను చెప్పాను కదా, 50 కోట్లని. మీరు చెప్పినట్టు ఇలాంటి విషయాలేవి కూడా నాకు తెలీదు. నేను కూడా మొదటిసారి ఇప్పుడే ఆప్కీ అదాలత్లో వింటున్నాను. కానీ ఒకవేళ మహావికాస్ అఘాడీ రాజకీయ నాయకులందరికీ ఇవి మామూలే అనుకుంటాను. వాళ్ళకి పెద్ద పెద్ద డీల్స్ అని చాలా మామూలు విషయమని అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు మీరు కోటిని చెప్పారు కదా? అవును, 50 కోట్లన్నాను. నాకు తెలిసినంత వరకు మీరు కోటిని చెప్పారంటే 3 కోట్ల ప్రజలకి కరెంటు ఫ్రీగా ఇంటికెళ్ళింది. 11 కోట్ల ప్రజల ఇళ్లల్లో ఇప్పుడు కాదు, కుకింగ్ వాళ్ళందరూ- గ్యాస్ ఇప్పుడు ఫ్రీగా దొరుకుతోంది. గ్యాస్ కనెక్షన్ కాదు, వచ్చింది. అందరు సార్, ఎమ్మెల్యేలు నా కంటికి ఈ కోట్లే కనిపిస్తున్నాయండి. ఎవరెవరైతే ఈ నిందలు వేస్తున్నారో ఈ కోట్లనేది ఎక్కడి నుంచి వస్తున్నాయో దయచేసి మీరు వెళ్లి వాళ్ళని అడగండి. అనవసరమైన విషయాలు మాట్లాడడంలో ఎలాంటి ఉపయోగం లేదు సార్. అంటే అందరు ఎమ్మెల్యేలు ఫ్రీగా గౌహటి వెళ్లే అవకాశం లేదు కదా. ఫ్రీగా శివసేనని వదిలేసి షిండే కూడా రాలేదు కదా. ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవాలిగా. ఇలా చూడండి సార్, ఒకరికి ఎక్కువ నొప్పి వస్తుందంటే ఏం జరిగింటుందో మీరు కూడా వినుంటారని అనుకుంటున్నాను. హేమంత్ బిశ్వా శర్మ సార్, అస్సాంలో ఆయన ఒక పెద్ద లీడర్. ఒకతను ఆయన పార్టీ లీడర్ని చాలా సంవత్సరాలుగా కలవాలని అనుకుంటూ ఉన్నారు. ఎప్పుడు కలుస్తావా అని వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి జరుగుతోంది. ఆయన లీడర్ ఇంటికెళ్ళి ఆయన్ని కలిసే అవకాశం ఆ రోజు ఆయనకి దక్కింది. ఆ రోజు ఆ నాయకుడు తన కుక్కపిల్లతో ఆడుకుంటున్నారు. అంత పెద్ద రాజకీయ నాయకుడిని మీరు అవమానిస్తున్నారు. అవన్నీ భరించడానికి ఎవ్వరూ కూడా ఇక్కడ రాజకీయాల్లోకి రాలేదండి. అది మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీ వర్కర్స్ పార్టీ అండి. అందర్నీ కూడా గౌరవిస్తామండి. ఇవాళ హేమంత్ విశ్వ శర్మ గారిని మీరే అడిగి చూడండి. మీరు గౌహటి గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఆయన భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత ఆయనకి ఎలా మర్యాద దక్కిందో చెప్పండి. ఆయన ప్రతిభకి తగ్గట్టు ఆయన ప్రజలకి సేవలు చేసుకోవడానికి ఆయనకు ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, బీజేపీ అజిత్ పవార్ కూడా మర్యాద ఇవ్వబోతున్నారని. ఆయన వస్తారా? ఆయనతో పాటు ఎన్సీపీ కూడా వస్తుందా? ఇది చాలా అద్భుతమైన పార్టీ. మేము అక్కడ మా నాయకుడు చెప్తున్నారు నేను రిజైన్ చేయబోతున్నాను, రిటైర్ అవుతాను అని. ఆ తర్వాత అలాగే డ్రామా చేస్తున్నారు.
ఆ తర్వాత చూసారంటే అలాగే కన్సల్టేషన్ అంతా జరుగుతోంది. దేశంలోని ప్రజలందరూ కూడా ఇలాంటి విషయాల్ని వ్యతిరేకిస్తున్నారు. దానికి సరైన సమాధానం భారతీయ ప్రజలే చెప్తారు. మాతో ఎవరొస్తారు ఎవరు రారు అని దాని గురించి నేను అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు. లేదు, మంచి నేను- వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్లే వచ్చి మాతో మీకు కలిసిపోతారు. మహారాష్ట్ర రాజకీయాల గురించి బాగా తెలుసు. దాన్ని అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నా. ఒకవేళ షిండే బీజేపీ ఎలక్షన్ లో నుంచుంటే నష్టం వచ్చే అవకాశం ఉంది. సింపుల్ గా అజిత్ పవార్ కూడా మీతో నేను వస్తారు. ఒక్క విషయం మాత్రం క్లియర్ చేస్తాను. అంటే ఏక్నాథ్ షిండేజీ గారు మహారాష్ట్రకి సీఎం, శివసేనకి నాయకుడు. శివసేన పార్టీ ఇంకా బీజేపీ పార్టీ ఏకమై చాలా బలంగా మహారాష్ట్ర ప్రజలకి వాళ్ళకి సేవలు చేస్తున్నారు. మీరే వచ్చి చూడండి మహారాష్ట్రలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో. మీరే వచ్చి ఒకసారి చూడండి. మీరు ఒక్కొక్కసారి చూడండి, మెట్రో లైన్ వర్క్ జరుగుతోంది, ట్రాన్స్ హార్బర్ లింక్ పనులు జరుగుతున్నాయి, నాగ్పూర్ టు ముంబై కనెక్ట్ చేసే ఎక్స్ప్రెస్ వే సూపర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ లో జరుగుతోంది. హోలీ ప్లేసెస్, పిల్గ్రిమేజ్ ప్లేసెస్, ఇక్కడ డెవలప్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని అన్ని పల్లెటూళ్లలో, మహారాష్ట్ర అంతటా మీరు చూసారంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సిద్ధం చేసుకుంటూ వస్తున్నాం. ఒక మంచి ఉద్దేశంతో షిండేజీ ఇంకా దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రజలకి సేవలు అందిస్తున్నారు. మీకు ఒక్క విషయం మాత్రం క్లియర్ గా చెప్తాను. షిండేజీ అండ్ పట్నవేల్జీ కలిసి శివసేన పార్టీ రాజ్యాన్ని నడుపుతూ ఉంటారు. చాలా శక్తివంతమైన ప్రభుత్వం అది. ప్రధానమంత్రి మోడీ గారు చూపించే దారిలో ఆయన ఆధ్వర్యంలో మహారాష్ట్ర win గవర్నమెంట్ అవుతారు. తర్వాత జరుగుతుంది. ఎలక్షన్ లో విజయం రాబోయే సాధిస్తారు. ఎన్నికల్లో ప్రజలందరినీ స్వీప్ చేసేస్తారు. మహావికాస్ అఘాడి మీద ఎవరికీ నమ్మకమే లేదు. రాహుల్ గాంధీ ఏమన్నారంటే బీజేపీ ఎలక్షన్లో గెలిచినా కూడా వాళ్ళ దగ్గర ఎంతో డబ్బుంది. అదెంతంటే కోట్ల రూపాయలు. ఇలా చూడండి సార్, రాహుల్ గాంధీ సార్, ఆయన గురించి నాకేవి పర్సనల్గా తెలియదు. ఒకవేళ మీకు తెలిసుండొచ్చు. ఒకవేళ మీదు లేదా జడ్జి గారు ఆయనకొక అడ్వైస్ ఇవ్వగలరంటే దయచేసి ఒకే ఒక అడ్వైస్ మాత్రం ఇవ్వండి. భారతీయ ప్రజల్ని అవమానించడం దయచేసి మానేయమనండి. ఆయన ఎమ్మెల్యేస్నే అవమానిస్తున్నారు. ఆయన పార్టీలో ఉన్న సీఎంనే ఆయన మళ్లీ మళ్లీ అవమానిస్తున్నారు. మీకది గుర్తుందనే అనుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఎంతమంది సీఎంలని అవమానించారో మీకే తెలుసు. ఎంతమంది సీఎంలని ఓవర్ నైట్ అలా తీసిపారేశారు, ఎంతమంది సీఎంలని నాశనం చేశారు. కాంగ్రెస్ పని చేస్తే అది ఇలాగే ఉంటుంది. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళనే అవమానించడం అనేది అది వాళ్ళ ప్రాబ్లం అనే మనం అనుకుందాం. కానీ భారతీయ ప్రజల్ని అవమానించకూడదు. ఎందుకంటే ఇండియా ఎలక్షన్లో ప్రజలు పెట్టుకున్న నమ్మకం మీదే మనం గెలుస్తున్నాం. భారతీయ ప్రజల ఓటుల వల్లే గెలుస్తున్నాం. మోడీ గారికి 303 సీట్లు ఈ భారతీయ ప్రజల వల్లే దక్కింది. మేం పడ్డ కష్టాని కోసం ప్రజలు 2 సార్లు ఈ అద్భుతమైన గవర్నమెంట్ ని మాకిచ్చారు. మోడీజీ గారి మీద పెట్టుకున్న అభిమానానికి, ఆయన మీదున్న నమ్మకానికి ఇచ్చారు. అలాంటి ప్రజల్ని అవమానించడం రాహుల్ గాంధీ గారు ఆపితే బాగుంటుంది. ఈ ప్రశ్న వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అడిగారు అంటే, ముందు బీజేపీ దగ్గర అసలు ఫండ్సే లేవు. పీయూష్ గోయల్ ట్రెషర్గా అవ్వడానికి ముందు, అంటే ఆయనకున్న పెద్ద పెద్ద కనెక్షన్స్, అంటే ఇండస్ట్రియల్ కనెక్షన్స్ అన్నిటినీ యూజ్ చేసుకోవడంలో బీజేపీకి ఎంతో ఫండ్ లభించింది అని. ఇప్పుడు బీజేపీ ఎలక్షన్లో డబ్బు ఖర్చు చేయడంలో సమస్య లేదు. అంటే భారతీయ జనతా పార్టీలో వచ్చే డబ్బు, ఆ డబ్బు మొత్తం నిజాయితీగా వచ్చే డబ్బే సార్. భారతీయ జనతా పార్టీలోకి డబ్బు వచ్చిందంటే తిన్నగా అది అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. భారతీయ జనతా పార్టీలో ఎవరైనా డొనేషన్ చేస్తున్నారంటే ఎవరైనా ఆయనతో డీల్ మాట్లాడి బెదిరిస్తున్నామని అర్థం కాదు. వాళ్ళు మనసులో ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో, దేశంలో మంచి ప్రభుత్వం జరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. అది తిన్నగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ అకౌంట్లోకే వెళుతుంది. మేము ఆ డబ్బునే అన్నిటికీ వాడుతున్నామన్న విషయం మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఈ పార్టీ సమాధానం చెప్పి తీరాలి. వీళ్ళ పార్టీ ఫండ్ ఇప్పుడు కలెక్షన్ అవుతోంది కదా, ఆ డబ్బంతా అసలు ఎక్కడికి వెళుతోంది? అది వాళ్ళ పాకెట్లోకి వెళుతుందా లేదా పార్టీ ఫండ్స్ కి వెళుతుందా? ఒకవేళ పార్టీ ఫండ్ కి వెళ్తున్నట్టయితే వాళ్ళ చెక్ లోంచి ఎందుకు తిన్నగా వాళ్ళు తీసుకోవట్లేదు? బ్యాంక్ ద్వారా ఎందుకని వాళ్ళు పార్టీ ఫండ్స్ లోకి వేయట్లేదు? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ పార్టీస్ మాత్రమే సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ ఏమన్నారంటే బీజేపీ చేపట్టే పాలసీస్ అన్ని 4-5 ఇండస్ట్రియలిస్టులు సపోర్ట్ చేస్తున్నారు అని. అందుచేతే డబ్బుకు అసలు లోటు లేదు. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఒక విషయం చెప్తున్నాను, అది కూడా ఆప్కి అదాలత్లో. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశంలో ఈ గవర్నమెంట్ ఉన్న ఇండస్ట్రీస్, ఈ
పార్టీ నుంచి ఈ పార్టీ ప్రభుత్వం వల్ల వాళ్ళకి ఫేవర్ వచ్చిందనే చెప్పాలి. డ్యూ ప్రాసెస్ లేకుండా వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చింది. అందరికీ అవకాశం దొరికినట్టు కాకుండా మీకు కూడా దొరికింది. ఇలాంటి ఒక్క ఇన్సిడెంట్ ఉన్నా కూడా మీరు మా ముందు present లేదు, చేయండి. ఆయన రోజు అనే మాట ఏంటంటే అదానికి పోర్ట్ ఇస్తున్నారు, ఎయిర్పోర్ట్ ఇస్తున్నారు, మైనింగ్ ఇండస్ట్రీ ఇస్తున్నారు, గ్యాస్ ఇస్తున్నారు, పవర్ ఇస్తున్నారు, మొత్తం అంతా అదానికే ఇచ్చేస్తున్నారని. కోర్టు విషయం చూసావంటే అది ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. అప్పుడే అది వచ్చింది, దానికి వాళ్లే సమాధానం చెప్పాలి. పోర్టల అదానీ గారికి వచ్చిందో అది వాళ్లే చెప్పాలి. రాజస్థాన్లో ఒక అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు పక్కపక్కన అసలు ఎవరు కూర్చున్నారు? రాజస్థాన్ సీఎం ఆయన పక్కపక్కన కూర్చుని అసలు ఏం మాట్లాడారని అది కొంచెం నాకు ఓపెన్గా చెప్పండి. ఎందుకంటే మేము అలాంటి ఒక ల్యాండ్ని వాళ్ళకి అసలు ఇవ్వలేదు. ఇదిగోండి ల్యాండ్, మీరు ప్లాంట్ పెట్టుకోండి అని చెప్పలేదు. ప్రతి ఒక్క విషయము ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ డ్రివన్. మా గవర్నమెంట్ అలాగే చేసింది. ఇప్పటి వరకు ఇలాంటి ఒక బెనిఫిట్ దొరికింది అని ఎవ్వరూ కూడా వంకలు పెట్టలేదు. మీరు ఎయిర్పోర్ట్ గురించి చెప్పారు. బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఇవ్వాల్సి వచ్చింది. అది కూడా బిడ్ అవుట్ అయింది. చాలా కంపెనీస్ బిడ్ చేశారు. ఒకవేళ వాళ్ళ బిడ్ మంచి కోసం అయ్యింటే ఎవరి బిడ్ అయితే ఎక్కువగా ఉందో వాళ్లే గెలిచుండేవాళ్లు. ఒకవేళ వేరేదైనా బిడ్లో ఇంకెవరైనా గెలిచుంటే అది వాళ్ళకే దక్కుతుంది. సో ఇలాంటి ఒక బిడ్డింగ్ ప్రాసెస్లో అందరు కూడా ట్రై చేస్తారు కదా. నెక్స్ట్ టైం రాజత్ సార్ మీరు కూడా ట్రై చేసి చూడండి. కానీ హిండెన్బర్గ్ రిపోర్ట్లో అదానీ మీద ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్నాయని, మీరు బ్యాంకింగ్ ఇంకా ఫైనాన్స్ ఫీల్డ్లో ఎంతో ఎక్స్పర్ట్, అయితే అది పెద్ద ఆరోపణ అని మీకే తెలుసు కదా. ఎవరి మీదైతే నిందలు వేశారో ఆయన మీదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దానికంటూ ఒక కమిటీ ఉంది. వాళ్ళసలు ఏం కనిపెడతారో మనం చూద్దాం. ఎందుకంటే ఎవరైనా ఒకరు అలా వచ్చి మన ఇండియన్ ఎకానమీని ఒకవేళ వాళ్ళు బ్రేక్ చేస్తున్నారని అనుకుంటే ఇది నిజంగానే ఒక పెద్ద ప్రాబ్లం. దీని గురించి అసలు మనం ఎకానమీతో సంబంధం ఉన్న వాళ్ళ అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఇప్పుడు శరద్ పవార్ కూడా చెప్పారు మీకెంతో అనువుగా రిపోర్ట్ రాశారు అని. వాళ్ళు అలా చెప్పారంటే అదే నిజం. నిజం ఏదైతే ఉందో అదే కదా అందరి ముందు చూపించగలం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పీయూష్ గోయల్ మీద ఆరోపణలు ఏమిటో మనం తెలుసుకుందాం. నా ఇంటికి ఎందుకు ఈ సమస్య? కానీ ప్రధానమంత్రి అయితే 1200 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నారు. మరైతే అందులో సమస్య ఏం లేదా? వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆరోపణలు సంధిస్తున్నది మనం పీయూష్ గోయల్ మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ అదేమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఆప్కి అదాలత్లో పీయూష్ గోయల్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన పార్టీ డెమోక్రసీని ఎంతో ఖూనీ చేస్తోంది అని. పీయూష్ సార్, రాహుల్ గాంధీ ఎంతో తెలివిగా చెప్పారు. అదేంటంటే మోడీ గారు ప్రభుత్వాన్ని ఖూనీ చేస్తున్నారు, ఎవరికీ మాట్లాడడానికి స్వాతంత్రం లేదు. ఆయన పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన మైక్ను ఆఫ్ చేశారు కదా. ఆయన మాట్లాడాలనుకునేటప్పుడు ఆయన లండన్ వెళ్ళడం జరిగింది. డెమోక్రసీ ఎప్పుడు ప్రమాదంలో ఉంటుంది? ప్రజలకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేనప్పుడు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేనప్పుడు. ఇది ఎప్పుడు జరిగింది? ఎమర్జెన్సీ అప్పుడు జరిగింది. డెమోక్రసీకి ఎప్పుడు ప్రమాదం ఉంటుందో తెలుసా? ఫండమెంటల్ రైట్స్, ప్రజలకి అసలు రైట్స్ అనేది లేకుండా చేసినప్పుడే, లేకుండా పోయినప్పుడే అలా అవుతుంది. ఇది ఎప్పుడు జరిగింది? ఎమర్జెన్సీ అప్పుడే జరిగింది. డెమోక్రసీ ఎప్పుడు వస్తుందంటే, డెమోక్రసీ వల్ల ఎప్పుడు ప్రమాదం అంటే, లక్షల సంఖ్యలో సామాజిక సేవలు చేసేవాళ్ళని, వేరే వేరే పార్టీకి చెందిన వాళ్ళని, ఏ కారణము లేకుండా, ఎలాంటి లీగల్ ప్రాసెస్ లేకుండా, ఎలాంటి న్యాయస్థానాల్లోనూ ఎలాంటి న్యాయమూ దక్కకుండా వాళ్ళని జైల్లో పడేస్తున్నారు. చెప్పాలంటే అటల్ బిహారీ వాజ్పేయిజీ, లాల్ కృష్ణ అద్వానీజీ, ప్రజల నాయకుడు జయప్రకాష్ నారాయణ్జీ, నానాజీ దేశ్ముఖ్, పెద్ద పెద్ద నాయకులు మొరార్జీ దేశాయ్, శరణ్ సింగ్ జీ, ఈ దేశంలోని అన్ని అపోజిషన్ పార్టీలకి, అది కమ్యూనిస్ట్ పార్టీ కూడా కానివ్వండి, ఒకవేళ అది పాత కాంగ్రెస్ కానివ్వండి లేదా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, అందర్నీ ఒకేసారి లక్షల మందిని జైల్లో పడేశారు. ఎదిరించిన వాళ్ళని అంతం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇలా చేస్తేనే డెమోక్రసీకి ప్రమాదం. ఇప్పుడు వెరీ ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు నన్ను కూడా ఒక ప్రశ్న అడగచ్చు.
కాంగ్రెస్ పార్టీ సంబంధమే లేకుండా ఏదేదో ఇప్పటికీ కొత్త కొత్త నేరాలు మా మీద మోపుతూనే ఉన్నారు. మీరు దాన్ని కూడా టీవీలో చూపిస్తున్నారు కదా. పీయూష్ సార్ ప్రజాపక్షాన్ని డెమోక్రసీని అసలు మీరు ఏమాత్రం కాపాడట్లేదు. మోడీ గారి ప్రభుత్వంలో డెమోక్రసీ అనేది రోజు రోజుకి ఇంకా స్ట్రాంగ్ గా మారుతుంది. అది ఇలా ఇంకా గట్టి చూడండి, అయిందని చెప్తాను. రాహుల్ గాంధీ మీద ఒక చిన్న కేసు ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన పార్లమెంట్ మెంబర్షిప్ ని క్లోజ్ చేశారు కదా. పార్లమెంట్ మెంబర్షిప్ పోయిన 24 గంటల్లో ఈ ఇల్లు కూడా ఖాళీ చేయించారట. ఇది ప్రజాపక్షమా? ఎవరైతే నేరస్తులో ఎవరైతే నేరం చేస్తున్నారో అది ఆజాం ఖాన్ కానివ్వండి, లేదా ముఖ్తార్ అన్సారీ కానివ్వండి, లేకపోతే రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఎవరైతే నేరస్తుడు నిరూపించబడతారో వాళ్ళకంటూ దేశంలో ఒక చట్టం ఉంది. మన దేశంలోని చట్టాన్ని సృష్టించడంలో, ఈ పర్టికులర్ చట్టాన్ని కానీ సృష్టించడంలో కాంగ్రెస్ కుటుంబం ఎంతో త్యాగాలు చేసిన కుటుంబం అని అంటారు. ఇందిరాగాంధీ ప్రాణాలర్పించారు, రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించారు. ఇదంతా త్యాగమే కదా. ఒక విషయం తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. ప్రమోద్ తివారీజీ రాజ్యసభలో కాంగ్రెస్లో డెప్యూటీ లీడర్. ఆయన టెలివిజన్లో ఒక ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని చెప్తున్నారు. అంటే గాంధీ కుటుంబానికి సెంటెన్సింగ్ కానివ్వండి, లేదా వాళ్ళు ఎలాంటి తప్పైనా చేయనివ్వండి, వాళ్ళ మీద ఎన్ని నేరాలు ఉన్నా కూడా నేను సెంటెన్సింగ్ అనే విషయానికి వచ్చినప్పుడు గాంధీ కుటుంబానికి మాత్రం వాళ్ళకి మాత్రం వేరే చట్టం సృష్టించాలని చెప్పారు. ఇక్కడున్న మీలో ఎవరైనా దీనికి అసలు ఒప్పుకుంటారా? వాళ్ళ ఉద్దేశంలో ఒక కుటుంబమే అందరికీ పైన, వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఒకే కుటుంబానికి చెందిన 100 మంది మన భారతదేశపు ప్రజలు చాలా మంది ఉన్నారు. నేను అసలు లేదు, ఇలా ఏమంటున్నానంటే, చూడండి, అసలు ఆయన ఏమన్నారంటే, మీరు అదానీ గురించి మోడీ దగ్గర చెప్పారు, పార్లమెంటులో ఆరోపణ జరిగింది, అందువల్ల ఆయన మాట్లాడలేదు, ఆయన మెంబర్షిప్ను మీరు తొలగించారు, ఆయన ఇల్లు కూడా ఖాళీ చేయించారు. ఈ దేశంలోని చట్టాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి. ఒకవేళ మీరు ఎవరైనా డీఫేమ్ చేస్తున్నారంటే, మీలో ఎవరైనా డీఫేమ్ చేశారంటే మీకూడా ఖచ్చితంగా కోపం వస్తుంది కదా. ఒకవేళ అలా అవమానించిన తర్వాత మీరు కోపంలో నిలబడ్డారే అనుకోండి, కోర్టు మీకు ఇంకొక అవకాశం కల్పిస్తుంది. క్షమాపణ కోరమని అడుగుతోంది. క్షమాపణ కోరి మీరు సమస్యని తీర్చమంటోంది. మీరు ఒక రకంగా సమాజం మొత్తాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఈ పూర్తి ఓబీసీ కమ్యూనిటీని, ఈ కమ్యూనిటీ మొత్తాన్ని మీరు అవమానిస్తున్నారు. ఆ తర్వాత మీరు అందరినీ ఎదిరించి లేదు నేను క్షమాపణ అడగను అంటున్నారు. లేదు, ఆయన ఏమన్నారంటే, నేను ఏమంటున్నారంటే- భయపడలేదు, నన్ను చూసి మోడీయే భయపడుతున్నారు అని. ఆయన మోడీ గారిని మాత్రం అవమానించలేదు. ఆయన అందర్నీ, అంటే ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళందర్నీ, మోదీ అనే సర్నేమ్ ఉన్న వాళ్ళందర్నీ అవమానిస్తున్నారు. ఆయన ఎంతమంది సర్నేమ్ మోడీనుందో వాళ్ళందర్నీ అవమానిస్తున్నారు. ఈ దేశంలోని ప్రజలు ఆయన బిహేవియర్ని చూస్తున్నారు. ఆయన అన్ని ప్రాంతాల్లోనూ భారత్ జోడో యాత్ర ప్రారంభించారు, ఎంతో కష్టపడ్డారు, తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకున్నారు. ఎవరైతే ఆయన్ని పప్పు అన్నారో ఇప్పుడు ఆయన్నే దేవుడు అని అంటున్నారు. ఇప్పుడు నేను కర్ణాటకలో చూస్తున్నాను. నిజం ఏంటన్నది ఇప్పుడే నాకు అర్థమవుతుంది. వాళ్ళు జరిపే ఆ ప్రోగ్రాం ఇండియాని కలపడానికి కాదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కలపడానికే వాళ్ళ ప్రోగ్రాంని చేస్తున్నారు. సీఎం పొజిషన్కి కర్ణాటకలో 3 కాంపిటీటర్స్ ఉన్నారు. సిద్ధారామయ్య గారు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఇంకోసారి కూడా నేనే సీఎం అవ్వాలని అంటున్నారు. శివకుమార్ గారు ఆయన నమ్మకాన్ని కోల్పోవట్లేదు, అసలు వెనక్కి తగ్గనంటున్నారు. తగ్గాల్సిన ఆలోచన లేదు, ఆయనే ఖచ్చితంగా సీఎం అవుతానని కూడా అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్లోని నేషనల్ పార్టీ కూడా బరిలోకి దిగారు. ఆయనేమంటున్నారంటే, ఈ ఇద్దరిని మీరు మర్చిపోండి, నా దగ్గర కాంగ్రెస్ నేషనల్ లీడర్గా నా దగ్గర అన్ని హక్కులు ఉన్నాయి, నేనే సీఎం అవుతానని ఆయన అంటున్నారు. ఈ ముగ్గురిని ఏకంగా కలపడమే భారత్ జోడో యాత్ర. మీరు గుజరాత్లో చూశారంటే ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆయన అస్సలు రాలేదు. నేను కర్ణాటకలో జరిగిన ఎలక్షన్స్ ని చూసినంత వరకు రాహుల్ గాంధీ గారు నాకు అసలు ఎక్కడా కనిపించలేదు. మీకు కూడా కనిపించుండరు. ఆయన అసలు ఎవరికంటా పడలేదు. నాకు తెలిసి ఆయన పార్టీ వాళ్లే దయచేసి రాకండి, ఒకవేళ మీరు వచ్చారంటే ఏం మార్జిన్ ఆఫ్ డిఫీట్లో మేము ఓడిపోతామో అది ఇంకా ఎక్కువ అవుతుంది. లేదు, ఆయన క్యాంపెయినింగ్ చేశారు, ప్రియాంక గాంధీ కాస్త ఎక్కువగా చేశారు. మీకు ప్రియాంక గాంధీయే కనబడుతున్నారు, రాహుల్ కనబడడం లేదా? మీరు ఏం చూపిస్తున్నారో మేము అదే కదా చూడగలం. మాకు క్యాంపెయిన్లో రాహుల్ గాంధీ గారు అస్సలు కనిపించలేదు. కానీ పీయూష్ సార్, ఒక మాట అయితే నిజం, ఎవరైతే
మోడీ ప్రభుత్వాన్ని ఎదిరిస్తారో వాళ్ళింటికి మీరు ఈడీని పంపుతారు, సిబిని పంపుతారు. ఒకవేళ ఎవరైనా ఒకరు ఏదైనా తప్పు చేస్తున్నారంటే, తప్పుడు పని చేశారంటే, లంచం తీసుకుంటే లేదా దొంగతనం చేస్తే గవర్నమెంట్ వాళ్ళ డబ్బు నుంచి తప్పుడు విషయాలు చేయడానికి లంచం తీసుకున్నారంటే, ఇప్పుడు మీరే చెప్పండి, ఇవన్నీ చేసినప్పుడు దేశంలో చట్టం పనిచేయాలా, పనిచేయదా? దేశానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు మీరే చెప్పండి, సిబిఐ ఒకవేళ తప్పుడు కేసు వేసిందంటే మనీష్ సిసోడియా ఈ పాటికి జైలు నుంచి బయటికి వచ్చుండాలి కదా. ఆయన ఎంతో నైపుణ్యం గలవారంటారు. ఆయన నిజాయితీ పరుడని చెప్పి సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటున్నారు. పీయూష్ సార్ ఆయన సెల్ఫ్ సర్టిఫై ఏమన్నారంటే, చేయాలి, ఆయన దానివల్లే మీద మనం రైడ్ జరిగింది, ఇంట్లో కూడా రైడ్ జరిగింది, బ్యాంక్లో రైడ్ జరిగింది, లాకర్స్ చెక్ చేశారు. మనీష్ సిసోడి దగ్గర అసలు ఏమీ దొరకలేదు. ఆయన ఇంట్లో పెట్టుకోరు కదా. ఏం చేయాలో నిర్ణయించేది సిబిఐ, ఈడీ, ఏం ప్రాసెసో అదంతా వాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళకి భయం లేకపోతే, ఒకవేళ వాళ్ళు ఎలాంటి తప్పు చేయకపోతే ఇందులో వాళ్ళకి ప్రాబ్లం ఏముంది? ఒకవేళ సిబిఐ వచ్చారంటే, వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగారంటే దానికి మీరు సమాధానం చెప్పండి. ఒకవేళ కోర్టు ఇంకా మీకు రిలీజ్ ఆర్డర్ ఇవ్వలేదే అనుకోండి, ఒకవేళ వాళ్ళ మినిస్టర్స్ ఎన్నో నెలలుగా జైల్లో ఉన్నారే అనుకోండి. సో ఇప్పుడు దానివల్ల ప్రజలందరికీ కూడా బాగానే తెలుస్తోంది, దేశంలో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. హైకోర్టు వరకు వాళ్ళు వెళ్లారు. హైకోర్టులో కూడా మీరు చూశారంటే ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా డాక్యుమెంట్స్ దొరుకుంటాయి. అందుకే వాళ్ళకి బెయిల్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి వాళ్లే సెల్ఫ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం వల్ల మంచోళ్ళుగా మారిపోరు. ప్రజలు ఎప్పుడైతే నమ్ముతున్నారో, ప్రధానమంత్రి మోడీ గారు నిజాయితీ పరుడని ప్రజలు తెలుసుకున్నప్పుడు, వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, ఆయన 2019లో ఆయన చాలా సీట్లు గెలిచారు. తప్పుడైన కేసులన్నింటినీ ఆయన వదిలేసి మోడీ గారికి 303 సీట్లు ఇచ్చారు. మళ్లీ ఆయన్ని గెలిపించారు. అయితే మీరు ఇప్పుడు కేజ్రీవాల్తోనూ గొడవ పడుతున్నారు. ఒక సీఎం ఆయన ఇంటి కోసం రెనోవేషన్ చేస్తుంటే అందులో తప్పేమిటి? ఇలా చూడండి సార్, ఇప్పుడు ముఖ్యమైన విషయానికి వద్దాం. ముఖ్యమైన విషయం అంటే ఏంటి? ఎన్నికలకు ముందు వాళ్ళొక ప్రమాణం చేశారు. షీలా దీక్షిత్ ఎయిర్ కండిషన్ ఇచ్చారు, నేను దాన్ని తీసేస్తాను, నేను గవర్నమెంట్ బండి తీసుకోను అని. నేను మామూలు ఇంట్లోనే ఉంటాను, నేను ఇంకొక విషయం కూడా విన్నాను, నేను గుడిసింట్లోనే ఉంటున్నానని చెప్పారట. నేను గవర్నమెంట్ ఇల్లేమీ తీసుకోను, ఇంకా నేను చెప్పడానికి మామూలు చాలా ఇంట్లోనే ఉన్నాయి. ఉంటానని చెప్పారట. కానీ ఇప్పుడు ఆ విషయాలు ఏమయ్యాయో తెలియదు. ఆయన ఇల్లు సంగతి వదిలేయండి, ఆయన చుట్టుపక్కల ఉన్న ఇళ్లను కూడా ఆయన ఇంట్లో ఇప్పుడు కలిపేసుకున్నారు. ఏమంటారు? కానీ మీ గవర్నమెంట్ కూడా సెంట్రల్ విస్టా కట్టడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. దాని గురించి ఏమంటారు? సెంట్రల్ విస్తా ఒకరు మాత్రం యూజ్ చేసుకోవడానికి కాదు, ఇందులో అందరికీ హక్కుంటుంది. ఇండియాలో ఉన్న అధికారులందరికీ ఇందులో హక్కుంటుంది. కేజ్రీవాల్ కూడా ఇల్లు కట్టుకున్నారు, ఎందుకంటే ఆయన బాగా పనిచేస్తారు, అంటే ఎంతో ఎఫిషియెంట్గా ఆయన ఆ ఇల్లు కట్టుకున్నారు, అందుకని ఆయన అలా చేసుకున్నారు. నా ఇంటికి ఎందుకు ఈ సమస్య? కానీ ప్రధానమంత్రి అయితే 1200 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నారు, మరైతే అందులో సమస్య ఏం మొదటి లేదా? విషయం ఏంటంటే, వాళ్ళు అర్థం పడతలేని ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి అసలు ఆయన ఎలాంటి ఇల్లు కట్టలేదు. ప్రధానమంత్రి మోడీ గారు, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కలిసి, రాష్ట్రపతి భవన్ వీళ్ళందరూ కలిసి ఒకటిగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ప్రజల అసౌకర్యాలు తగ్గుతాయి, అలాగే వాళ్ళ భద్రత కూడా చాలా బావుంటుందనే చెప్పాలి. మీరందరూ ఒప్పుకుంటారనుకుంటాను. ఇవాళ మన దేశపు ప్రధానమంత్రి భద్రత చాలా ముఖ్యమైన ఒక విషయం అని అనిపిస్తోంది. ఇదే విషయం కేజ్రీవాల్ గురించి వచ్చినప్పుడు మన ఇల్లు బాగా కడుతున్నామా లేదో అనేది ముఖ్యం కాదు, కానీ ప్రజలు మాత్రం పిచ్చోళ్ళని అస్సలు అనుకోవద్దు. ప్రజల దగ్గరికెళ్ళి తప్పుడు విషయాలు చెప్పాలని మాత్రం దయచేసి అనుకోకండి. ఎన్నికలు రావడానికి ముందు మీరు చేసే విషయాలన్నీ వేరేలా ఉన్నాయి, కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మీరు చేసే విషయాలన్నీ కూడా వేరేలాగున్నాయి. కానీ మోడీ గారు ఏం చెప్తారో అదే చేస్తారు. కేజ్రీవాల్ గారు అసలు ఏం చెప్తారో దానికి ఖచ్చితంగా ఆపోజిట్గానే నడుచుకుంటారు. అది మాత్రం కాకుండా ప్రజల నమ్మకం, మోడీ గారు ప్రజల నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకున్నారు. కానీ కేజ్రీవాల్ గారు పూర్తిగా ప్రజల నమ్మకాన్ని మట్టిలో పాతిపెట్టేశారు.
పీయూష్ సార్, మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడిగాం, వాటికి సమాధానాలు మీరు చెప్పారు. అన్నిటికీ ఎంతో హుందాగా జవాబిచ్చారు. ఇలాంటివి అడగకూడదని మీరు అబ్జెక్ట్ కూడా చేయలేదు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన జడ్జి గారి తీర్పు ఏమిటో మనం విందాం. అంతవరకు వేచి చూడండి. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కీ అదాలత్లో మనం ప్రశ్నలు సంధిస్తున్నది పీయూష్ గోయల్ మీద. ఆయన్ని కుటుంబ రాజకీయాల గురించి అడిగాం, ప్రజాక్షేత్రం ఎలా కూని అవుతోందో తెలుసుకున్నాం, ఇంకా డబ్బు రాజకీయాల గురించి కూడా ఈయన్ని అడిగాం. ఆప్కీ అదాలత్లో ఈ రోజు వచ్చిన జడ్జ్ సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ దేవ్ యొక్క తీర్పు ఏమిటో విందాం. ఈరోజు జడ్జిగా నా పని చాలా కష్టంగా ఉంది. ఆప్కీ అదాలత్లో ఈరోజు మన నేరస్తుడు పీయూష్ గోయల్. ఈరోజు ఆయన మీద జరిపిన కేసులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రజలందరికీ బాగా నచ్చిన లాయర్ రజత్ శర్మ మీ మీద నేరారోపణలు చేయడానికి, మీ మీద వాదించడానికి చాలా కష్టపడ్డారు. రాజకీయ నాయకుడికి ఇదొక ముఖ్యమైన విషయం. యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ ప్రతి నేరానికి, ఒక్కొక్క ప్రశ్నకి ఆయన నాయకుడైన ప్రధానమంత్రి మోడీ గారిని పొగుడుతూ మాట్లాడారు. చాలా స్పష్టంగా ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా చెప్పారు. అందుకు ఆయన్ని పొగిడి తీరాల్సిందే. ఆయన మీద నేరారోపణ ఉన్న లాయర్ గారు ఈరోజు చాలా బాగా అడిగారు. ఈ కేసు ద్వారా పీయూష్ గోయల్ ఆయన యొక్క ప్రియమైన నాయకుడికి ప్రియమైన భక్తుడిలాగా ఆయన ఒక గవర్నమెంట్ వెల్విషర్ అని నిరూపించుకున్నారు. ఈ న్యాయస్థానం పీయూష్ గోయల్ని నిర్దోషిగా విడుదల చేస్తోంది. ఆప్కీ అదాలత్లో ఆరోపణలు అడిగింది పీయూష్ గోయల్ని. పీయూష్ గోయల్ చెప్పినట్టు గడిచిన 25 సంవత్సరాల్లో ఎంతో ఎదుగుదల కనిపించింది. దేశం అదృష్టమే మారిపోయింది. అయితే ఇటువంటి డెవలప్మెంట్స్ ఎన్నో మనకు కనిపిస్తాయని కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. తదుపరి అతిథితో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు.